బీజేపీ కొత్త వ్యూహాలను అమలు చేస్తుందా? గతంతో పోలిస్తే భవిష్యత్తు విషయంపై ఆచితూచి అడుగులు వేస్తుందా? ఏపీలో అగ్ర నేతలు అలా చేయడం వెనుక టీడీపీకి చెక్ పెట్టడమే లక్ష్యమా? పార్టీని నమ్ముకుంటే వారి దశ తిరగబోతుందా? ఏపీలో ఒక లెక్క, ఇతర రాష్ట్రాల్లో మరో లెక్క అంటుందా? ఏపీలోనే ఎందుకు బీజేపీ అలా చేస్తుంది? అలా చేయడానికి కారణాలు ఏంటి? ఏపీలో కొత్త రూట్లో బీజేపీ ప్రయాణం. పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు. పొరుగు రాష్ట్రాల్లో వేరుగా కమలం స్ట్రాటజీ. రాష్ట్ర మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ఎంపిక. కేంద్ర మంత్రిగా శ్రీనివాసవరమను ఎంపిక. కేడర్లో ఉత్సాహం నింపేలా బీజేపీ నిర్ణయం. రాజ్యసభకు పాక వెంకట సత్యనారాయణ. ఏపీ బీజేపీలో ఏం జరుగుతుందో తెలియటం లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో కమలం పార్టీ కొత్త పంథాను ఎంచుకుంది. మిగిలిన రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అంతేకాదు వారికి పదవులు కేటాయించడంలోనూ ముందుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పూర్తి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటుంది బీజేపీ. గత కొన్నేళ్ల నుంచి బీజేపీ ఏపీలో తీసుకున్న నిర్ణయాలు పరిశీలిస్తే పట్టు బిగించుకోవడానికి, పార్టీ బలోపేతానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని, అంతేకాకుండా పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదని బలమైన సంకేతాలు కూడా పార్టీ కేంద్ర నాయకత్వం క్యాడర్లోకి పంపే ప్రయత్నము చేస్తోంది. ఏపీకి పొరుగు రాష్ట్రమైన తెలంగాణను తీసుకుంటే ఇక్కడ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చారు. డీకే ఉన్న కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి వచ్చినప్పటికీ ఆమెకు పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించడమే కాకుండా తర్వాత పార్లమెంటు టికెట్ కూడా ఇచ్చారు. అలాగే కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా ఎంపీ సీటును కేటాయించారు. అదే మాదిరిగా టీఆర్ఎస్లో సుదీర్ఘకాలం నుంచి వచ్చిన ఈటెల రాజేందర్కు కూడా ప్రాధాన్యతనిస్తూ పార్లమెంటుకు ఎన్నికయ్యేలా చర్యలు తీసుకుంది బీజేపీ. కాకపోతే తెలంగాణలోనూ కేంద్ర మంత్రి పదవులు మాత్రం పార్టీని నమ్ముకున్న వారికే ఇచ్చింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్లు తొలి నుంచి బీజేపీలో కింది స్థాయి నుంచి పనిచేసి వచ్చిన వారికి అవకాశం కల్పించింది. ఇక రాజ్యసభ స్థానం కూడా సుదీర్ఘకాలం పాటు పార్టీ కోసం పనిచేసిన ఎంపీ లక్ష్మణ్కు ఇచ్చింది. తమిళనాడులో కూడా అన్నాడీఎంకే నుంచి వచ్చిన నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించింది బీజేపీ. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పురంధేశ్వరికి, కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇక మంత్రి పదవుల విషయానికి వచ్చేసరికి మాత్రం పార్టీలో కొత్తగా చేరిన వారికి కాకుండా బీజేపీ సిద్ధాంతాలు నమ్మిన వారికి అందలమెక్కించారు. రాష్ట్ర మంత్రిగా సత్యకుమార్ యాదవ్ను ఎంపిక చేశారు. అలాగే కేంద్ర మంత్రి పదవి కూడా నరసాపురం నుంచి తొలిసారి ఎన్నికైన భూపతిరాజు శ్రీనివాసవర్మను ఎంపిక చేశారు. ఈ నిర్ణయాలన్నీ పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపగా కూటమిలోని మిత్రపక్షాలే ఒకంత ఆశ్చర్యపోవలసిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామాతో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఎవరికీ తెలియని పేరున్న నేతను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడిగా బీజేపీకి చెందిన పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. భీమవరానికి చెందిన పాకా వెంకట సత్యనారాయణను అనూహ్యంగా బీజేపీ ఎంపిక చేసింది. పాకా వెంకట సత్యనారాయణ బీజేపీ క్రమశిక్షణ సంఘం కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆయనను ఎంపిక చేయటంతో బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేసిన వారికి పదవులు ఇచ్చినట్లవుతుంది. పాకా వెంకట సత్యనారాయణ ఎంపికతో బీజేపీ స్ట్రాటజీ ఏందో అర్థమవుతుంది. బీజేపీ కూడా ముందు చూపుతో ఇలా వ్యవహరిస్తుందన్న కామెంట్స్ కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.